నాన్న సరిపోయింది. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది కదండి, ఎక్కువనే ఏం పర్వాలేదు. అలా ఇల్లు ముందు వెనక స్థలం అంత కరెక్ట్ కాదు. ఇటు సగం రోడ్డు ఇటు వెనక కలుపుకున్నారు. రేపు ఇది రోడ్డు అది ఇప్పుడు అర్థం కావట్లే, దానికోసం అన్నమాట. రోడ్డు ఇదా దాదాపు ఆడికొచ్చింది. ఇదంటూ ఆ సైడ్ కాలం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు అదనమాట. ఏదన్నా ఏ పెద్దవాళ్ళు వీటి రావు, ఏడ చూసినా కానీ రోడ్ల మీద ఏడ చూసినా పి బాలచంద్ర అని కనిపిస్తుందా? ఎక్కడ రోడ్ల మీద రా జల్సా రా రాళ్ళు ఎక్కడే వెళ్ళాను అదే ఆడ అది కాదు కనిపిస్తున్నది. మొద్దు పెట్టు సరిపోయింది. అప్పుడు టైర్ కింద రాలేదు అని చెప్పిండా లేకపోతే ఈసారి సిద్ధాంతం దొరకలేదు మాకు. మేము ఉద్యోగం కట్టేయట్లేదు. ఏం కాదు అక్కడ మామూలుగా అక్కడే ఉంటాయి. అట్లా నీళ్ళు పడేదానికి నీళ్ళు పెడ వాళ్ళు ఏడతాము రాత్రి. ఇప్పుడు పడింది కదా, ఆ సగం ఎత్తి నీ ఎంత రాయింది. రాత్రి అంతా చేసాం అదే పని. అంటే మేము కూడా అంత గబక్కని అనుకోలేదు, సాయంత్రం లోపు వచ్చేదేమనుకున్నాము. అయినా రాడ్లు మొయ్యరావయ్యి, ఆ బారు మొయ్యాల మొత్తం వెనక్కి తేవాలి. ఏం చేద్దాం మేము నాకు రాత్రి తెల్లారి మీద లేదు, 2 బోర్లు వేసి. నాకు ఆయన నిన్న సాయంత్రం 5 గంటలకు ఎప్పుడు చూసుకోండి ఇది తీయండి అని చెప్పాడు. మేము రాత్రి నుంచి అదే పని చేస్తాం. మేము 5 గంటలు పడుకున్నారా, 3 గంటలు 8 గంటల దాకా తెల్లారిపోయింది. మీకైతే ఇంక రోజు జాతరేగా, మాది ఏదో ఒక్క రోజు. ఏమైనా తేడా వచ్చిందనుకో అప్పుడు సర్దుకోండి కొలతలు. ఇప్పుడు ఎక్కువ పడుతుంది తక్కువ పడుతుంది అనుకుంటే అప్పుడు సర్దుకునేది. అది కరెక్ట్గా వచ్చింది కదా. పప్పుగా కొట్టద్దు మరి చెప్పారా? చెప్పారు ఒకసారి మళ్ళీ బుక్ చేయాలి. నాన్న తెస్తున్నారు. 4 గోతాలు తీసుకురాక గోతాలు లేదా అంటారు. వదిలేడు పోయి కూడా తేకూడదా?